సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ రాచపుండు. రచన వి ప్రతిమ. రాజేశ్వరి, రాజేశ్వరి! రెండో పిలుపు విరుపులతో కఠినంగా ఉంది. వంటగదిలో సాంబార్కు తాలింపు పెడుతున్న రాజేశ్వరి ఆ గర్జనకు గజగజ వణికిపోయింది. ఒక భూకంపమేదో ఫిలఫిలమంటూ కాళ్ల కింద నుండి పాక్కుంటూ వెళ్ళింది. ఎన్నో ఏళ్ల క్రితం మామగారు కట్టించిన ఇంటి కోడలు నెర్రలు వారినట్టయింది. వంటింట్లో కాక నిప్పుల గుండంలో నిలబడ్డట్టుగా ఉంది రాజేశ్వరికి. తాలింపు కనిపెట్టిన బాణలి మాడిపోతుంది. స్టవ్వార్పాలన్న ఆలోచన కూడా రాలేదామె. రాజేశ్వరి, ఈశ్వరి, ఈశ్వరి! భర్త పిలుపు వలయాలు వలయాలుగా ఆ హాల్లో రీసౌండ్లో వినిపిస్తోంది. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త అంత కోపంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు రాజేశ్వరి. అంటే చంద్రారెడ్డికి కోపం రాదని కాదు. అతడికి కోపం ఎక్కువైనప్పుడు మౌనమనే ఆయుధంతో వేధిస్తాడే తప్ప తీవ్రమైన మాటలతో కాదు. ఇంట బయట ఎవరిమీద కోపమొచ్చినా అతడంతే. అయితే ఇటువంటి ఒక పరిస్థితి గురించి గత 3 రోజులుగా సిద్ధపడే ఉందామె. భర్త హైదరాబాద్ నుండి ఈ ఉదయం దిగినప్పటి నుండి మరీ ఎక్కువగా. విజయుడు నామినేషన్ వేశాడా? గర్జించాడు చంద్రారెడ్డి. నేలకంటుకుపోయిన పాదాల్ని పెకిలించి హాల్లోకెళ్దామని రాజేశ్వరి అనుకుంటుండగానే పెద్ద పెద్ద అంగలతో వంటింటి గది గుమ్మం వద్దకొచ్చేశాడతను. భార్య మౌనం మరింత రెచ్చగొట్టినట్టుగా కళ్ళు పెద్దవి చేసి కోపంగా అదే మాటల్ని పునశ్చరణ చేశాడు రెడ్డి. అతడి దవడ నరాలు ఉబ్బిపోయి ఉన్నాయి. గొంతులో అంతులేని కాఠిన్యం వినిపించింది. తెలీదంటే అతను నమ్మడు. తెలుసునంటే అన్నీ నీకు తెలిసే జరుగుతుంటాయన్నమాట అంటాడు. గమ్మునుంటే ఊరా పేరా? పంచాయతీ ఎలక్షన్లొచ్చాయి. రాకపోతే పార్టీలకి, వాటిని నమ్ముకున్న నాయకులకి జరుగుబాటయ్యేదెట్లా? కర్మ! ఈ ఎలక్షన్లు తన చావుకొచ్చినట్లుండాయి అనుకుంది రాజేశ్వరి. అయితే రాజేశ్వరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కాని ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా వచ్చినంత పెద్ద పెద్ద అంగలతో హాల్లోకి వెళ్ళాడతను. ఎదురుచూసిన ఉత్పాతమేదో ఎవరో అరచేయి పెట్టి ఆపినట్టుగా పెద్దగా ఊపిరి తీసుకుంది రాజేశ్వరి. అయితే అతడలా మౌనంగా తిరిగి వెళ్తుంటే ఆమె గుండెలు దిగులుతోనూ బాధతోనూ వేగంగా కొట్టుకున్నాయి. మాడిపోయిన బాణలి నుండి కమురు వాసన ఆమె శ్వాసకోశాల్లో చేరి పొడిదగ్గుతో ఇబ్బంది పెట్టింది. చంద్రారెడ్డి హాల్లోకి రావడం చూసి అక్కడ కూర్చున్న హరిబాబు, రామిరెడ్డి, బుజ్జిశెట్టి లేచి నిలుచున్నారు. రామిరెడ్డి చనువుగా అతని వెనకే పడగ్గది వరకు నడిచాడు. గుమ్మం వద్ద క్షణకాలం ఆగి భావం లేకుండా రామిరెడ్డి కేసి చూశాడు చంద్రారెడ్డి. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి. ఈ మాట అనడానికి సర్వశక్తులు కూడదీసుకున్నట్టుగా ఉన్నాడతను. ఆ తరువాత తన ముఖంలో భావాలను రామిరెడ్డి గమనించకుండా లోపలికెళ్లి తలుపేసేసుకున్నాడు. ఇన్నేళ్ల నుండి తెలుసు మనకు. అన్న నీ మాదిరిగా ఎప్పుడు చూడలేదు దిగులుగా అన్నాడు హరిబాబు. అయితే చిన్న విషయమా? ఎక్కడో పల్లెటూరులో ఉన్నోడిని టౌనుకు పిలిపించి క్యాసెట్ల అంగడి పెట్టించాడు అన్న. వాడు ముందు మ్యూజికల్స్ అన్నాడు, వెనక కాంట్రాక్టులన్నాడు, ఆ తర్వాత రొయ్యల గుట్టలు పెట్టినాడు. సరే సరే, దేనికైనా ఉండాలండి. సారాయి అంగట్లో మాత్రం తక్కువ సంపాదించినాడా? దేంట్లో చెప్పు వాడికి కలిసిరాంది? రూపాయి పెడితే 10 రూపాయలుగా తిరిగి వచ్చేస్తుండే. అన్ని వ్యాపారాల్లోనూ పార్ట్నర్సే మళ్ళీ రెట్టించాడు బుజ్జిశెట్టి. అందుకే కదా బటువు చూసుకునే అన్న మీదనే నామినేషన్ వేసేసినాడు. ఒక్కొక్క మాట విరిచి విరిచి కసిగా అన్నాడు రామిరెడ్డి. ఇంద్రారెడ్డి తండ్రి రాఘవరెడ్డి హయాం నుండి ఈ కుటుంబాన్నే కనిపెట్టుకుని మంచి చెడుల్లో భాగమైనవాడు రామిరెడ్డి. అందుకే చంద్రారెడ్డిని వదల్లేక వెళ్లి సోఫాలో కూలబడ్డాడు. చంద్రారెడ్డి లోపలికెళ్లి తలుపు మూసుకున్నాడే కాని మనసు తలుపులు వేయలేకపోయాడు. అతను నీళ్లు పోసి ఎరువు వేసి పెంచిన మొక్క మహావృక్షమై తన మీదకే ఫెలఫెలామని విరుచుకుపడ్డట్టుగా ఉంది. తను పాలు పోసి పెంచిన కుక్క తన మీదకే మోరెత్తి మురుగుతున్నట్టుగా ఉంది. రాజకీయాల్లో నీతి, అవినీతి, మంచి చెడ్డ, అన్నా తమ్ముడు, ముందు వెనక ఏమీ లేవని ఎంత సరిపెట్టుకోవాలని చూసినా అతడి వల్ల కావడం లేదు.
కలగాపులగమైన ఆలోచనలతో నిండిపోయిన మెదడు ఒత్తిడికి తట్టుకోలేక పేలడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటెప్పటివో సంగతులు దృశ్యాదృశ్యాలుగా ముందుకు వెనక్కు కదులుతున్నాయి. ఏదీ నిలకడగా ఉండడం లేదు. మనస్సులో అల్పపీడనమేదో ఏర్పడినట్టుగా ఉంది. అయితే అవన్నీ కూడా ఓ 5-10 నిమిషాలు మాత్రమే. వెంటనే తనకు తాను నచ్చజెప్పుకొని సైలెంట్ అయిపోయాడు రెడ్డి. మనసు లోపల మహానదులు పోటెత్తుతున్నా పైకి తొనక్కుండా ఉండడాన్ని రాజకీయాల్లోకి వచ్చాకే నేర్చుకున్నాడతను. లోపలి భావాలేవి ప్రతిబింబించనీయకుండా మొహం కడుక్కొని చిరునవ్వుతో బయటకొచ్చాడతను. చివరికి హాల్లోనూ, వరండాలోనూ, కాంపౌండ్లోనూ మల్లగుల్లాలు పడుతున్న జనాలంతా అన్నరాకతో మౌనం వహించారు. అసలేమీ జరగనట్టుగా వచ్చి సోఫాలో కూర్చొని మాటలు కలిపాడు రెడ్డి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని రాజేశ్వరికి పురమాయించాడు. అన్నా, మధ్యాహ్నం 3:35 బాగుండాదంటన్నా నామినేషన్ వేయటానికి పద్మయ్య స్వామి చెప్పంపించాడు చెప్పాడు హరిబాబు. అప్పటికి రెండోసారి వంట ప్రయత్నాలు కొనసాగిస్తున్న రాజేశ్వరి గుండె వేగంగా కొట్టుకుంది భర్త నిర్ణయం కోసం. క్షణకాలం మౌనం తర్వాత అలాగే వేద్దాం తలూపాడు చంద్రారెడ్డి హుందాగా. బావుమరిది విజయకుమార్ రెడ్డి చెప్పా చేయకుండా నామినేషన్ వేయడంతో చంద్రారెడ్డి నిలబడతాడో లేదోనని మొదలుపడుతున్న చంద్రారెడ్డి మనుషులంతా హర్షాతిరేకంతో కేరింతలు కొట్టారు. అయినా ఈ బజార్లో నా కొడుకులంతా కలిసి ఎక్కబెట్టేశారులే అన్నా, లేకుంటే విజయన్న అంత ధైర్యం చేయడు. విజయకుమార్ రెడ్డిని సమర్థిస్తూ చంద్రారెడ్డిని ఓదార్చడానికి ప్రయత్నించాడు సిద్ధయ్య. ఆ అవును పాపం, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కుర్ర నా కొడుకులు చెబితే మాత్రం ముందు వెనక చూడాలనా పల్లేదా? 10 రూపాయలు సంపాదించుకొని ప్రశాంతంగా బతుకుతున్నాడు గదా అనుకుంటే రాజకీయాల్లోకి లాగి పారేస్తున్నారు. ఈ కాలం ఎక్కడ పట్టినా ఇదే దరువు. 4 రాళ్ళు వెనకేస్తే చాలు రాజకీయాల్లోకి దిగాలనుకుంటున్నారు. చంద్రారెడ్డికి ఒక క్షణం పిల్లకాకితో పోటీపడ్డం ఇబ్బందిగా అనిపించినా ఉండేల దెబ్బని రుచి చూపించాలనుకున్నాడు. ఇన్నేళ్లుగా తనని, తన రాజకీయాన్ని నమ్ముకుని ఈ ఇంటినే అంటిపెట్టుకుని జీవిస్తున్న తన మనుషులంతా దిక్కులేని పక్షుల్లా కకావికలైపోవడాన్ని అతడు ఊహించలేకపోతున్నాడు. అందుకే ఈ నిర్ణయం. బుజ్జిశెట్టి చెప్పినట్టు ఏనుగు బతికినా చచ్చినా 1000 రూపాయలే. చంద్రారెడ్డి నిర్ణయంతో చంద్రారెడ్డికి జై, చంద్రన్నకి జై అన్న కేకలతో ఆ కాంపౌండ్ అంతా మారుమోగిపోయింది. ప్రమేయం లేకుండానే చంద్రారెడ్డి గుండెలు పొంగాయి. ఆనందము, దిగులు కలగలిపిన భావమేదో రాజేశ్వరి మనసును కదిలించింది. అన్నా, విజయుడు మరీ దూకుడు మీదున్నాడన్నా. నామినేషన్ రోజే 50,000 ఖర్చు పెట్టేశాడు. అది జనం కాదనుకో, రోడ్లు పట్టలేదు చెప్పాడు హరిబాబు. అవునవును, మనిషికో సారాయి ప్యాకెట్టు, సాయంత్రానికో 100 నోటు, రాక చస్తారా జనం ఎద్దేవా చేశాడు నారాయణ. అసలు భలే స్పీడ్ మీద ఉండాడులే నారాయణ. డబ్బు చిల్లపెంకుల మాదిరి చల్లిపారేస్తుండాడు. అప్పుడే కాలనీలన్నీ చుట్టొచ్చేసినాడు. చాకలి కాలనీలో గుడి కట్టిస్తానని ప్రమాణం చేసినాడు. మాలయకోటలో మసీదుకి రాళ్లు తొలించేసినాడు. బీడీ కాలనీలో కబ్రస్థానికి డబ్బులిచ్చేసినాడంట. రాజీవ్ గాంధీ కాలనీలో రామమందిరం కట్టిస్తానన్నాడంట. ఆ కాలనీల్లో విజయుడంటే ఎవరికీ తెలియదు కాబట్టి చుట్టేసొచ్చినాడు. చంద్రన్న 15 ఏళ్ల నుండి తిరుగుతా ఉండాడు కదా కాలనీల్లో. కాలనీ జనాలకు చంద్రన్న మీద కొత్త. బొయ్యమంటూ వరుస కార్ల శబ్దంతో ఎమ్మెల్యే వచ్చినట్టు అర్థమైంది అందరికీ. తాగుతున్న కాఫీ గ్లాస్ పక్కన పెట్టి మెల్లగా లేచి గుమ్మం వైపు 2 అడుగులు వేశాడు చంద్రారెడ్డి. మంత్రి పదవి పోయినా సెక్యూరిటీని వదలకపోవడంతో బూట్ల శబ్దాలు ధనధనమంటూ ఎమ్మెల్యే కంటే ముందే లోపలికి వచ్చేశాయి. గంజిపెట్టిన కద్దరు బట్టలతో పాటు మనయ్య లోపలికి అడుగు పెట్టాడు. అప్పుడే కాఫీలు తాగుతూ చంద్రారెడ్డితో మంత్రాలాడుతుండిన రామిరెడ్డి, బుజ్జిశెట్టి వగేరాలంతా మర్యాదపూర్వకంగా లేచి నిల్చుని మళ్లీ ఎమ్మెల్యేతో పాటుగా కూర్చున్నారు. చంద్రారెడ్డితో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చిన ఎమ్మెల్యేకి ఆసరికే అక్కడ వీళ్లంతా ఉండడంతో ఒక నల్లని నీడ అతని ముఖం మీద తారాడి కదిలిపోయింది. అందరి వంక చూసి నవ్వుతూనే చంద్రారెడ్డి భుజం మీద చెయ్యి వేసి మెల్లిగా లోపలికి నడిపించాడు ఎమ్మెల్యే. లోపల డైనింగ్ టేబుల్ మీద అందరికీ టిఫిన్లు రెడీ చేస్తున్న రాజేశ్వరి
మనయ్యను చూడగానే చేతులు జోడించి చిరునవ్వు నవ్వింది. డావిన్సీ చిత్రించిన చిత్రనవ్వులా అందులో భావాల్ని పసిగట్టడం కష్టమైంది ఎమ్మెల్యేకి. తను అర్థం లేని నవ్వొకటి విసురుతూ కుర్చీ లాక్కున్నాడు. బావున్నారమ్మా అంటూ. ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రాకముందు నుండి తన భర్త, మామగారు పార్టీల్లో ఉన్నారు. రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడే మామగారు పార్టీలో చేరిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రి కొడుకులిద్దరూ ఊరి రాజకీయాల్లో భాగమైపోయారు. ఊరి ప్రజలకు తల్లో నాలుకైపోయారు. ఈ ఎమ్మెల్యేకి రాజకీయాలు నేర్పించి టిక్కెట్ ఇప్పించింది మామగారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరికి తిప్పి కార్యకర్తల్ని పరిచయం చేసి గెలిపించింది మామగారు. తొలి ఛాన్స్లోనే మంత్రి పదవి రావడానికి కారణం కూడా మామగారేనని అంతా చెప్పుకుంటారు. అటువంటిది నిన్నగాక మొన్న కాంగ్రెస్లో నుండి అధికార పార్టీలోకి ఎగిరి దూకిన మల్యాద్రి నాయుడు ఎక్కువైపోయాడిప్పుడు ఎమ్మెల్యేకి. అవును, మల్యాది దగ్గరైతే డబ్బులుండాయి కట్టలు కట్టలుగా. మన దగ్గరే ఉండాది. ఉండిందంతా ఊడ్చి ఎలక్షన్లకి, పోలీస్ స్టేషన్లకి, మిగిలితే పేదోళ్లకి పెట్టనే సరిపోయాయి. దీర్ఘంగా నిట్టూర్చింది రాజేశ్వరి. అటు తమ్ముడికి ఇటు భర్తకి జరగబోయే యుద్ధము ఆమెని కుంగతీస్తోంది. నాయకులు యుద్ధం కోరుకుంటే ప్రజలు శాంతి కావాలనుకుంటారని అంటారు కదా. మరేమిటో ఇప్పుడు నాయకులు, జనాలు కూడా యుద్ధాన్నే కోరుకుంటున్నారు. ఇన్నేళ్లుగా రాజకీయం చేసిన తన భర్త బామ్మర్తికి భయపడి విత్డ్రా చేయడమన్నది మింగుడు పడడం లేదామెకి. ఇదిలా ఉంటే పార్టీని రెండుగా చీల్చేసి మాల్యాద్రి నాయుడిని వేదిక మీదికి తెచ్చేశాడీ ఎమ్మెల్యే. చిచ్చి, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఈ ఊరి రాజకీయమంతా ఇట్టయిపోయింది. పార్టీలో ఒకటిగా ఉన్న మనుషులందర్నీ విడివిడిగా వేరుచేసేసినాడు. గ్రామాల్లో కార్యకర్తల మధ్య ఉండే మిత్రవైరుధ్యాల్ని శత్రువైరుధ్యాలుగా మార్చేశాడు. ఇంతకు ముందంతా ఎన్నికలు, గెలిపోటములు, మనస్పర్ధలు ఊరికే పరిమితమై ఉండేవి. ఇప్పుడిక్కడ నాయకుల ఆధిపత్యం జిల్లాకు విస్తరించింది. ఇంకా అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృతమవుతుంది. వంటగదిలోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి షటిల్ ఆడుతున్న రాజేశ్వరి భర్తకి, ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఆలోచిస్తోంది. నేను చెప్పింది అర్థం చేసుకోండన్నా, పరిస్థితి బాగోలేదు. మీరసలు జిల్లా నాయకులు, పంచాయతీకి ఏందన్నా మీరేసేది? నా మాటినండి. భర్తని ఐస్ చేస్తున్నాడు ఎమ్మెల్యే. ఖర్చు కూడా అయ్యేట్టుందన్నా. ఇప్పుడు మీరుండే పరిస్థితుల్లో ఇది విత్డ్రా చేసుకోవడమే మంచిది. చంద్రారెడ్డి మౌనంగా మన్నయ్య కేసి చూస్తున్నాడు సాలోచనగా. ఒకప్పుడు ఎమ్మెల్యే కాకముందు తన తండ్రి ఎదురుగా చేతులు కట్టుకుని నిల్చుండే మన్నయ్య రూపం పదే పదే జ్ఞప్తికొచ్చిందతడికి. ఖర్చవుతుందట ఖర్చు, మనసులో కసిగా అనుకుంది రాజేశ్వరి. ఇతడి శాసనసభ ఎన్నికల కోసం భర్త, మామగారు ఎంత శ్రమపడింది, ఎంత ఖర్చు చేసింది అప్పుడే మర్చిపోయాడేమో. అంత అభిమానమున్నవాడైతే ఒక 2 లక్షలు ఇవ్వచ్చు కదా. మనయ్య చేతికి కాఫీ అందిస్తూ మదనపడింది రాజేశ్వరి. ఖర్చు లేకుండా ఏముండాదిలే మనయ్యా. అప్పుడే లోపలికొచ్చిన రామిరెడ్డి అందుకున్నాడు. ఎలక్షన్లలో ప్రజాస్వామ్యం ఏడుందాది. ఇప్పుడు సర్పంచ్ సీట్లు కూడా ఇంత లెక్కన యాలమేసి అమ్మేస్తుంట్రి. ఈ పక్క అత్తలపాలెం, రోసనూరు పంచాయతీలు ఇంతే కదా. 1,50,000కి బేరం కుదిరిపోయాయి. అంతంత చిన్నూర్లలోనే అట్టుంటే ఈ మేజర్ పంచాయతీ సంగతి చెప్పాలా? డబ్బులు లేకుండా ఏది జరుగుతాది చెప్పు. రాఘవరెడ్డి, చంద్రారెడ్డిల ప్రాపకంతో ఎమ్మెల్యే అయి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు అన్నని నిర్లక్ష్యం చేస్తున్న మన్నయ్య అంటే చంద్రారెడ్డి మనుషులందరికీ ఒళ్ళు మంటే. ఒక పంచాయతీ అనే ఉండాది, మొత్తం రాజకీయమే అట్టుండాది. ప్రజలు ఏడెన్నుకుంటుండారు నాయకుల్ని? డబ్బు కదా ఎన్నుకునేది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టగలిగితే వాడే కదా నాయకుడు. డబ్బుంటే చాలు, బోర విడుచుకొని రాజకీయాల్లోకి దిగొచ్చు. అసలు నాకు తెలవ కడుగుతాను గాన్యా, ఎలక్షన్ దేనికినా? జనాల కోసమా? పోటీ చేసేవాళ్ల కోసమా? పేదోళ్లకు తిండి, గుడ్డ, నీడ కల్పించేదానికోసమా? లేకపోతే పెద్దోళ్లు పదవులు పంచుకునేదానికా? ఆహా, ఎందుకని? చంద్రారెడ్డి చిన్నాయన కొడుకు మురళీరెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పలేక అహాహా అంటూ నవ్వి తేల్చేశాడు ఎమ్మెల్యే. అందరూ ఇలా తలోపక్క నుండి తగులుకుంటారని అతడు ఊహించలేదు. బయటున్న వాళ్లంతా ఒక్కొక్కరే మెల్లగా లోపలికి చేరుతుండడంతో చప్పున లేచి
చంద్రారెడ్డి దగ్గరగా వంగి, అన్నా, ట్రయాంగిల్ ఫైట్ కష్టమవుతాదన్నా. ఇటు మీ కుటుంబంలోనూ అటు పార్టీలోనూ చీలిక. 2 విధాలుగా దెబ్బే. ఆలోచించుకోండి మెల్లిగా చెప్పి, సరే నేను రాత్రికొస్తానన్నా అంటూ చెయ్యందించి అందర్నీ విసిచేసి సరసరా వెళ్ళిపోయాడు మనయ్య. అప్పటికి ఖద్దరు బట్టల గరగర కొంత తగ్గింది. అవును, పార్టీలో చీలిక ఎవరి వల్ల వచ్చిందంతా? వీడి వల్ల కాదు. ఏం, ఆ మాల్యాద్రి నాయుడికే చెప్పి విత్డ్రా చేయించొచ్చు కదా, చంద్రాన్నెందుకు చెయ్యాలి? వంటి ఎన్నో ప్రశ్నలు చంద్రారెడ్డి మనుషుల్ని తొలిచేస్తున్నాయి. చంద్రారెడ్డి పైకి అచేతనంగా ఉన్నట్టున్నాడు గాని లోపల తన బలాన్ని, మాల్యాద్రి నాయుడు బలగాన్ని, ఇటు విజయుడి డబ్బుని తులాల కింద బేరీజు వేస్తున్నాడు. విలేకరి రాజేంద్ర కూడా విజయుడి వైపే తిరుగుతున్నాడంట కదా. భర్తకి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ కదిపింది రాజేశ్వరి. మధ్యాహ్నం వదిన ఎగతాళిగా ఈ విషయం చెప్పినప్పటి నుండి కాళ్ళు చేతులు ఆడ్డం లేదామెకి. రాజేంద్ర అక్కా అక్క అంటూ ఇంట్లో మనిషిలాగే తన వెనుక తిరుగుతుండేవాడు. వాడి భార్య కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నప్పుడు కేసు లేకుండా చేయటం కోసం భర్త ఎస్పీ చుట్టూ సొంత ఖర్చులతో తిరగటం ఇంకా గుర్తుంది. అప్పుడే ప్రచారం నుండి వచ్చిన చంద్రారెడ్డి నిర్భావంగా భార్య కేసు చూశాడు. అసలే మే నెల. ఎండబారిన పడి వడిలిపోయిన మొహం మరింత నల్లబారిపోయింది. నలిగిపోయిన ఖద్దరు చొక్కా అతడి స్థితిని, అలసటని ప్రతిబింబిస్తోంది. ప్రచారంలో మల్లికార్జునరెడ్డి, గోపాలరెడ్డి కొడుకు, ఇందిరమ్మ టీచర్ భర్త అంతా విజయుడి కోసం ఓట్లడగడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి రాగానే భార్య రాజేంద్ర గురించి చెబుతుంది. వీళ్లంతా తన నుండి ఎంతెంత సహాయం పొందారు. డబ్బుని, సమయాన్ని కూడా లెక్క చేయకుండా, వాళ్ళది న్యాయమా కాదా అని కూడా ఆలోచించకుండా వాళ్ల తరపున ఎంతెంత పోరాడాడు తను. అటువంటిది వాళ్లంతా ఇప్పుడు విజయుడి చుట్టూ తిరగడానికి కారణమేమిటి? చచ్చా, డబ్బు మరీ ఇంత నీచంగా పనిచేస్తుందా? అవునవును, ఇప్పుడు రాజకీయాల్లో అదే కదా ముఖ్యంగా పనిచేసేది. ఒక్క పదవితో లక్షలు దోచేయాలనుకుంటారు నాయకులు, ఒక్క ఎలక్షన్తో పైకొచ్చేయాలనుకుంటారు కార్యకర్తలు. ఆ 1-2 రోజులైనా కడుపు నిండా తిండి తినాలనుకుంటాడు పేద ఓటరు. అందుకే నాయకులు, ప్రజలు అంతా యుద్ధాన్నే కోరుకుంటున్నారు. అన్నా, ఓటుకు 100 రూపాయల లెక్కన పంచుతుంటాడంటన్నా విజయుడు. హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు నారాయణ. 100 రూపాయలా? ఈ పంచాయతీ చరిత్రలో ఇప్పటికి లేదు ఓటుకి 100 రూపాయలు ఇవ్వటం. ఏదో ఓటుకి 30-40 ఇచ్చేవాళ్లు. ఎంత బ్రాందీ షాపుంటే మాత్రం సాయంత్రం అయ్యేసరికి ప్రతి కాలనీలో కేసులుగా దింపేస్తుండాడంట. ఎందుకని విజయుడు ఇట్లా పరుగు మీదుండాడు? అటు మాల్యాద్రి కూడా ఇలాగే మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళిద్దరితో పరుగు సాధ్యపడే విషయమేనా? ఇట్టయితే ఇంకా 2-3 లక్షలు చూసుకోవాల్సి వస్తుంది తను. కార్యకర్తలు డీలాపడ్డం బాధగా ఉంది చంద్రారెడ్డికి. అనుకున్న డబ్బు చేతికందకపోవడంతో పరిస్థితంతా అయోమయంగా ఉంది. ఓట్లకి పంచటానికి, మందుకి డబ్బు వెతుక్కోవాలి. నిజంగానే విజయుడు గెలుస్తాడా? తన దగ్గరుంటూ పరిచయాల్ని, ప్రాబల్యాన్ని, తన పలుకుబడితో డబ్బుని పెంచుకున్న విజయుడు ఈరోజు ఆ డబ్బుతోనే తన మనుషులందర్నీ ఒక్కొక్కరిని కొనేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికీ సిద్ధాంతం లేదు. ఆధిపత్య రాజకీయాలు, డబ్బు, కులము, కక్ష సాధింపులు ఇవే రాజకీయంగా పరిణమించాయి. ముఖ్యంగా ఈ మండలాల ఎన్నికలు వచ్చాక ఊరే చాలా మారిపోయింది. ఒక్క మాట మీద కట్టుగా ఉండడమన్న పద్ధతే లేకుండా పోయింది. వీధి వీధికి నాయకులైపోయారు. ముళ్లకంచె మీద అతుక్కుపోయిన పాత పంచెలాగా ఉంది చంద్రారెడ్డి మనస్సు. బలహీనపడుతున్నట్టుగా కూడా ఉంది. ఇన్నేళ్లుగా తన చేతి కింద ఇంతమందిని పెట్టుకొని ఊరినే శాసించిన వాడికి ఈ జంకేంది, భయమేంది? నిత్యం వచ్చేపోయే జనాలతో నిండుగా ఉండే ఇల్లు, ఎన్నో ఏళ్లుగా మంచికి చెడుకి ఆలవాలమైన ఇల్లు మనిషి జాడ లేకుండా పోతుందా? శ్మశానం కళ్ల ముందు నిలిచింది రెడ్డికి. ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. అసలు ఓటుకి డబ్బివ్వడమనే ఆచారం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? తనకి గుర్తున్నంతవరకు తన తండ్రి హయాంలో
ఏనాడూ ఓటుకు డబ్బిచ్చిన జ్ఞాపకం లేదు. చివరి సమితి ఎలక్షన్లప్పుడు మాల్యాద్రి నాయుడు మేనమామ కృష్ణమూర్తి నాయుడు ఓటుకు 20 లెక్కన డబ్బిచ్చి కొన్నాడని అంటారు. పోలింగ్ రోజు ఓటు వేయడానికొస్తే పనికి పోవడానికి ఉండదని, కూలి డబ్బులు రావని చాలామంది జనం పోలింగుకొచ్చేవాడు కాదు. అందుకని ఆ రోజు కూలి డబ్బులు మేమిస్తాం, వచ్చి ఓటేయండని వాడిని బతిమాలి బామాలి పోలింగుకి తీసుకొచ్చేవాళ్లు అభ్యర్థులు. అలా మొదలైన ఈ సంప్రదాయం క్రమంగా ఓటుకు డబ్బులు ఇవ్వడంగా మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ మొత్తం క్రమమంతా మళ్లీ వెనక్కెలా తిరిగొస్తుంది? అయినా ఈసారి ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్ల మాదిరిగా లేవు. ఎమ్మెల్యే ఎలక్షన్ల మాదిరి ఉండాయి. భర్త చేతి నుండి గ్లాస్ అందుకుంటూ తనలో తాను గొనుక్కుంది రాజేశ్వరి. మళ్లీ పెద్దగా అనడానికి ఆమెకి ధైర్యం చాలలేదు. భర్త తనని, తన పుట్టింటిని, విజయుణ్ణి అందర్నీ తూర్పారపడతాడేమోనని సంకోచించింది. కాలనీల్లో పండుగ మాదిరుందన్నా. విజయుడు చీరలు తెచ్చి పంచుతుండాడు. మాల్యాద్రి కుర్చీలు చిన్నవి తెచ్చిస్తుండాడు ఇంటింటికి. ఆయన గుర్తు కుర్చీ కదా, అందుకని. ఒక పంచాయతీకి వాళ్ళు ఇంతింత ఖర్చు పెట్టి గెలవాలనుకుంటుండారంటే వాళ్ళు దాంట్లో నుంచి ఎంత తినేయాలనుకుంటుండారో అర్థం చేసుకోమని కాలనీ జనాలకంతా విడమర్చి చెప్పొచ్చినానన్నా, చెప్పాడు సిద్ధయ్య. జనాలకి అంత దూరం ఆలోచన ఉంటాదా సిద్ధయ్య? ఈ రోజు వచ్చే డబ్బులే కదా వాళ్ళకి. అందులో ఈ నడమ వానల్లేక పనుల్లేక దాహానికి అల్లాడిపోతుండారు జనం. వాళ్ళు వద్దనలేనంత డబ్బులొస్తుంటే ఎట్టా కాదనగలరు చెప్పు? ఇందులో లేబర్ తప్పేమీ లేదన్నట్టుగా అన్నాడు చంద్రారెడ్డి. కూడుకుపోయిన రొయ్యల డబ్బు, సారాయి డబ్బు ఏదో ఒక మార్గంలో పేద ప్రజలకు చేరడమే న్యాయమన్నట్టుంది అతడి ధోరణి. ఊళ్ళో ఎక్కడ చూసినా ఇవే మాటలు, ఇవే ఆలోచనలు. టీలు తాగుతూ, బీడీలు సిగరెట్లు కాలుస్తూ ప్రతి సెంటర్లోనూ ఇవే చర్చలు. ఊరంతా ఎన్నికల వాతావరణంతో గుబగుబలాడిపోతోంది. కొంతమంది ఆటో వస్తాదంటే మరికొంతమంది 1-2 ఓట్లతోనైనా క్యారం బోర్డు గెలుస్తాదని పందేలు కట్టుకుంటుండారు. కుర్చీ మాత్రం 3వ స్థానంలో ఉంది. ఎమ్మెల్యే కూడా కుర్చీలోనే ఊరేగుతుండాడు. అయినా కుర్చీ 3వ స్థానంలో ఉందని అందరూ ఎద్దేవాగా చెప్పుకుంటుండారు. తూ, వాడు కూడా ఒక మనిషా? అన్న పలుకుబడితో, అన్న డబ్బుతో గెలిచి కురుకుతుండాడు. ఈరోజు అన్న పంచాయతీకి నిలబడితే సపోర్టు చేయాల్సింది పోయి మాల్యాద్రి నాయుడుతో తిరుగుతుండాడు. పార్టీని ఇట్లా చీల్చి చితుకులు చేస్తున్నాడని ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇయ్యాలా? ఇంటికి పోతాడెదవా? కాలితో నేలను తన్ని ఆవేశంగా బయటికెళ్లిపోయాడు సిద్ధయ్య. సిద్ధయ్యకి టీచర్ పోస్టింగ్ ఇప్పించింది పెద్దాయన రాఘవరెడ్డి. అయితే మొదటి నుండి రాఘవరెడ్డి వద్ద, చంద్రారెడ్డి వద్ద సాయం పొందిన వాళ్లంతా వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేస్తే ఈరోజు చంద్రారెడ్డి డబ్బు కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండేది కాదు. పున్నమి చంద్రుని రాకతో హఠాత్తుగా చల్లబడిన ఆ వేసవి సాయంత్రం తగిన అభ్యర్థికి ఓట్లేయమని ఆ ఊరి ప్రజలని అడుగుతున్నట్లుగా ఉంది. చాకలి తెచ్చిన చంద్రారెడ్డి బట్టలు బీరువాలో సర్దుతున్న రాజేశ్వరి ఉలిక్కిపడింది. బయటేదో రచ్చ జరుగుతోంది. కొట్లాటలైన చప్పుడు, ఎంతో మంది జనాలు అటూ ఇటూ దబాదబా పరిగెడుతున్న శబ్దాలు. చేస్తున్న పనినాపి గుమ్మం వైపు నడిచిందామె. అప్పటికే గసపోసుకుంటూ పరిగెత్తుకొచ్చిన శంకరయ్య, అక్కా, మన డాక్టర్ని ఆ నాయుడు మనుషులు కొట్టేసినారక్కా, మాంచి దెబ్బలు, నెల్లూరు ఆసుపత్రికి తీసుకుపోతుండారు. మనోళ్ళింకా ఎంతమందికి దెబ్బలు తగిలినాయో తెలియడం లేదు, భయం భయంగా చెప్పాడు. ఎల్లుండి ఎలక్షన్లు జరగనీరంటక్కా. రిగ్గింగ్ చేసైనా గెలుస్తారని వీడు, శవాల లేపైనా గెలిచి తీరుతారని వాడు అంటుండారు. అపోజిషన్ అభ్యర్థులిద్దరినీ ఉద్దేశించి బూతులు తిట్టసాగాడు రొప్పుతూనే. ఇదంతా విని వినకుండానే అత్త శోకాలు తీస్తూ చెప్పిస్తుంది. 3 దినాలకోసారి ఈ ఎలక్షన్ మాకోసమే వస్తా ఉండాయి. ఐపుట్ల వడ్లన్నీ అమ్మి అమ్మి దీనికి బెట్టం సరిపోయే. వ్యాపారంలో వచ్చేదంతా చాలకపోయే. ఇంత డబ్బు పెట్టి కూడా ఎప్పుడేం జరుగుతుందా అని వణికి సచ్చేటట్టుగా ఉండాది. ఆ డాక్టరు ఆ పక్కనెందుకొస్తున్నాడో అంటరిగా. ఆ సచ్చినోళ్ళకి ఇదేం పోయే కాలము. ఎందుకు కొట్టినారంటమ్మా? అయ్యో, అప్పుడంతా ఎలక్షన్లంటే ఇట్లాడున్నా తల్లే. ఏందో పొయ్యి దేని మీద ఏమంటే దాని మీద గుద్దేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఓటైన పోవాలంటే కూడా భయంగా ఉంది. ఇట్టంతా అయితే పెద్ద ఆయనట్టే చేస్తుండు రాజకీయం.
ఎంతెంత మందికి చేతులతో వండి పెట్టుంటాను. దినానికి ఎన్ని టీలు కాఫీలు పెట్టుంటాను. ఈ కంటితో ఎన్ని ఎలక్షన్లు చూసుంటాను. ఇట్టంతా ఎప్పుడూ లేదు తల్లే. ఇవన్నీ చూసేదానికంటే ఏమైనా మింగి సచ్చేది మేలుగా ఉండాది. అత్త పెడుతున్న శోకాలు రాజేశ్వరి గుండెలోకి దిగుతున్నాయి. దిగులుతోనూ, భర్తకి ఏ ఆపద రానున్నదోననే భయంతోనూ, జీవితం ఏమి కానున్నదోననే మదనతోనూ ఆమె భయంతో వణికిపోతుంది. నిజమే, తన చిన్నప్పుడు ఎన్నికలంటే ఇంత ఆవేశకావేశాలుండేవి కావు. ఎవరి ఓట్లు వాళ్లు ప్రశాంతంగా వెళ్లి వేసొచ్చేవాళ్లు. దాదాపు సాయంత్రం దాకా పోలింగ్ జరుగుతూనే ఉండేది. అంటే బహుశా 90% పోలింగ్ కావచ్చు. అయినా ఒక్క దొంగోటు గాని, రిగ్గింగ్ గాని, గొడవలు కాని జరిగేవి కావు. ఇప్పుడేమిటో డబ్బు, మందు, దొంగోట్లు, కాదంటే గొడవలు, వీటితోనే రాజకీయాలు నిండిపోయాయి. డబ్బు చేతికందక భర్త పడుతున్న మదన ఆమె గమనిస్తూనే ఉంది. సాయంత్రమైతే అన్ని కాలనీల వాళ్లు వచ్చేసి డబ్బు కోసం భర్తని జలగల్లా పీకు తినడం చూస్తోంది. విజయుడు డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టడాన్ని గురించి వైనాలుగా వింటోంది. పుట్టింటి తరపు వారు ఫోన్లు చేసి ఎగతాళిగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతోంది. ఎన్నో ఏళ్లుగా భర్తని కనిపెట్టుకుని ఉన్న పెద్ద మనుషులంతా ఒక్కొక్కరుగా జారిపోవడాన్ని తెలుసుకుని బాధపడుతోంది. భర్తను చూస్తుంటే ఆమెకి జాలిగా ఉంది. రాత్రి పగలు నిద్రలేక, వేలకు తిండిలేక, ఎండనబడి ఇల్లిల్లు తిరిగి డీలా పడిపోయాడు. ఆరోగ్యం పాడైపోయింది. ఈ పాడు రాజకీయం కోసం ఆరోగ్యాన్ని, జీవితాన్ని కూడా పణంగా పెట్టాడతను. మొత్తం జీవితాన్ని, భర్త పరిస్థితిని బేరీజు వేసుకుంటూ మదనపడుతూ అతని కోసం ఎదురుచూస్తోంది రాజేశ్వరి. పెళ్లైన నాటి నుండి కూడా భర్త నుండి ఎనలేని ప్రేమాభిమానాలు పొందలేకపోయినా అతన్ని తను నిజాయితీగానే ప్రేమించింది. ఎన్నెన్నో స్పర్శల్ని కోల్పోయి జీవితమంతా ఒక అలవాటుగా బ్రతికేస్తూ వచ్చిన రాజేశ్వరికి ఇప్పుడీ సన్నివేశంలో అనుభవ సాంద్రత మరింత తీవ్రంగా ఉంది. ఇప్పటి భర్త పరిస్థితి ఆమెని మరింతగా బాధిస్తోంది. ఎప్పుడూ ఓటమిని చవిచూడనివాడు ఈసారి ఎన్నికల్లో ఏదైనా అయితే, అందున తన బావమరిది చేతుల్లో ఓడిపోతే ఆయన తట్టుకోగలడా? పుట్టింటి వైపు జనాలంతా తమను చిన్నచూపు చూస్తారా? నిజంగా ఇటువంటి ఒక పరిస్థితిని తాను భరించగలదా? డబ్బు పంపకం, ఎడతెగని మందు సరఫరా, ఆడవాళ్లకి చీరల పంపిణీ, ఇటువంటి అపమార్గాలతో అవతలి ఇద్దరు అభ్యర్థులు పరుగు తీస్తుంటిరి. ఈ పరుగు తన భర్త అందుకోగలడా? అందుకోకపోతే ఏమవుతుంది? ఈ రాత్రికి రాత్రి ఏ అద్భుతం జరుగుతుంది? భర్త పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం ఇలా ఆలోచిస్తుంది కాని నిజానికి రాజేశ్వరికి రాజకీయాల పట్ల ఎనలేని ఏవగింపు. తన భర్త ఏ రోజు కుటుంబ విషయాలు పట్టించుకున్నోడు కాదు. అయినా సంతోషంగా అవన్నీ తన బాధ్యతలుగా స్వీకరించింది. తన ఆరోగ్యం బాగోలేక పడుకుంటే ఏమైందని అడగడు. అయినా సర్దుకుంది. నెలల తరబడి భార్యగా కూడా దగ్గరకు తీసుకోడు. అయినా ఓర్చుకుంది. పిల్లల్నెక్కడో దూరంగా నెల్లూరు హాస్టల్లో ఉంచాడు. సర్లెమ్మనుకుంది. వ్యాపారం సరిగ్గా పట్టించుకోక గుమస్తాల పాలవుతోంది. నానాటికి కుటుంబం దిగజారిపోతోంది. ఎప్పుడూ జనం జనం జనం. వాళ్ల అవసరాలు, వాళ్ల ఇబ్బందులు, వాళ్ల మంచి చెడ్డలు, ఇదే జీవితం. మంచిదే నిస్వార్థంగా జనాల కోసం పాటుపడటం, కాదని ఎవరంటారు? అయితే ఇటువంటి వాళ్లకు సంసారాలు, భవబంధాలు ఉండకూడదు. ఇటువంటి వాళ్లు మంచి నాయకులైతే అయి ఉండొచ్చు గాని మంచి భర్తలు కాలేరు, మంచి తండ్రులు కాలేరు. పరస్పర విరుద్ధమైన ముళ్లేవో ఒకదాన్నొకటి ఎదుర్కొంటున్నట్టుగా ఉన్నాయి. ద్వైధీభావంతో ఆమె మనసు కొట్టుమిట్టాడుతోంది. పోలింగ్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఊరంతా ఊపిరాడనంత ఉత్కంఠతో ఉంది. ఆ రాత్రి కుర్చీవాళ్లు, ఆటోవాళ్లు ఇద్దరు కూడా అనుమానంతోనూ, గెలిచి తీరాలన్న ఆసక్తితోనూ రెండో విడత నోట్లు పంచారు ఓట్లకి. ఊరంతా మూల మూల కాలనీల్లో డబ్బు విలయతాండవం చేస్తోంది. చంద్రారెడ్డి మనుషులు కూడా కొంత డబ్బు, మందు పంచినా అవతలి వాళ్లతో పోలిస్తే
అది చాలా తక్కువ. ఆ రాత్రి గడిచి పోలింగ్ రోజు వచ్చింది. చంద్రుడెందుకో వెళ్ళలేక దిగులుగా మబ్బుల చాటుకెళ్తున్నాడు. పొద్దు పొడవడానికి ఇష్టం లేనట్టుగా గునుస్తోంది. ఆ తెల్లవారుజామున చంద్రారెడ్డి ఇంట్లో పెద్ద పెట్టున్న ఏడుపులు ఊరంతటినీ నిద్రలేపాయి. అయ్యో నా తల్లే, ఎంత పని చేశావే, నేను మీ వాళ్ళకంతా ఏం చెప్పేదే అమ్మా అంటూ అత్త శోకాలు పెడుతుంది. ఈ పాడుబడ్డ రాజకీయాల కోసం ఎవరైనా ఇట్టా చేసుకుంటారా అంటూ ఎన్నెన్నో గత విషయాల్ని, కోడలు మంచిని ఓర్పుని చెప్పి రాగాలు తీస్తూ ఏడుస్తుందామె. కష్టంలో సుఖంలో నా నంటి పెట్టుకుని, నా నిర్లక్ష్యాన్ని భరించి, నా బాధ్యతల్ని నెత్తిన వేసుకొని ఈ ఇంటికి జీవంలా ఉన్న నువ్వు ఇంత హఠాత్తుగా వదిలి వెళ్ళిపోతే నేనెట్లా ఉండగలననుకున్నావు? నా రాజకీయాల గొడవతో, ప్రజాసేవనే కీర్తి కండూతితో నేను నిన్ను పట్టించుకోలేకపోయినా నిజానికి నువ్వే నా ప్రాణవాయువి. ఈ తుచ్చ రాజకీయం కోసం, ఈ బురదగుంటలో నుండి నన్ను బయటికి లాగటం కోసం నీ ప్రాణాలర్పించావా రాజేశ్వరి? ఇక తరతరాలకి ఈ ఇంట్లో రాజకీయపు గొడవ వద్దని కోరావు. వాగ్దానం చేస్తున్నాను, నువ్వు కోరినట్టే జరుగుతుంది. చంద్రారెడ్డి రోధిస్తున్నాడు, లోపల బయట కూడా. ఇంక మనకెన్నటికీ రాజకీయం వద్దని కోరుకుంటూ దీనంగా రాజేశ్వరి రాసిపెట్టిన చివరి ఉత్తరం రెపరెపలాడుతూ చంద్రారెడ్డిని దహించేస్తుంది. హాస్టల్ నుండి పిలిపించబడ్డ కొడుకులిద్దరూ తండ్రిని నేరస్తుడిలా చూస్తూ తల్లి మీద పడి రోధిస్తున్నారు. ఆ రోదన రాతి గుండెల్ని కూడా కరిగించేటట్లుగా ఉంది. ఆ రోజు చంద్రారెడ్డి కుటుంబం నుండి ఎవ్వరూ ఓటేయడానికి వెళ్లలేదు. చితిలో రాజేశ్వరి కాలుతుంటే చింతతో చంద్రారెడ్డి కాలుతున్నాడు. ఎప్పటెప్పటివో సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జ్ఞప్తికొచ్చి అతన్ని దహిస్తున్నాయి. గత 3 రోజులుగా నిద్రలేని కళ్ళు దుఃఖంతో మండుతున్నాయి. కంటి మీదికి కునుకు రావడం లేదు. అంత్యక్రియలు జరిగిన తర్వాత కూడా చంద్రారెడ్డిని వదిలి వెళ్లలేక ఆత్మీయులు ఒకరిద్దరూ కనిపెట్టుకుని ఉన్నారు. అప్పటికి రాత్రి 1 గంట అయింది. ఒంటరితనాన్ని కలిగించే విచిత్రమైన నిశ్శబ్దమేదో చంద్రారెడ్డి చుట్టూ అలుముకుంది. ఉన్నట్టుండి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎక్కడి నుండో కలగాపులగమైన కేకలు, మహోత్సాహం, జేజేలు క్రమక్రమంగా కాంపౌండ్ వాల్లోకి ప్రవేశించి చంద్రారెడ్డిని ముంచెత్తాయి. చంద్రారెడ్డి సింహపురి సింహం, చంద్రన్నకి జై, చంద్రన్నకి జై. ఇంటి చుట్టూ ఊళ్ళో మూలమూలలా అవుట్లు పేలుతున్నాయి. స్వీట్లు, మాలలు, హర్షాతిరేకంతో పేలుతున్న అవుట్లు అడ్డుకోలనంత వేగంగా ఉంది జనప్రవాహం. అందులో గోపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, హరిబాబు, వీరనాయుడు అంతా ఉన్నారు మళ్ళీ. ఆ రోజు ఇంట్లో శవం లేచిన జాడలేమీ లేవు. అశోకుడెప్పుడు బౌద్ధం స్వీకరించాడు? వందల వేల మరణాల మీదుగా బుద్ధం శరణం గచ్చామి. ఇరుకైన సందుదారి గుండా రాజేశ్వరి బయటికెళ్ళిపోయిందే గాని రాజకీయం మాత్రం ఆ ఇంట్లో నుండి బయటికెళ్లలేదు.